ఎందుకంటే వీళ్ళిద్దరితో బాధ అయిపోతుంది. చేయమన్నా కొట్టుకుంటున్నారు, చేయననే కొట్టుకుంటున్నారు, చాలా దారుణంగా కొట్టుకుంటున్నారు. ఇంకా చూసారా ఇది ఎంత దారుణం. నన్ను కొట్టడానికి నేనే పెద్దరాళ్ళు ఇరుక్కుని వేరుతున్నాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. కవలలతో కష్టాలతో ఇంకొక మేకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవి ఎన్నిసార్లు మేకింగ్ చేసినా ఫన్ అయితే గనక మామూలుగా ఉండదండి. కవలలతో కష్టాలని నేను ఒక్కదాన్నే ఉన్నాను ఏంటని చూస్తున్నారా? కొంచెం చాలా రోజుల తర్వాత మళ్ళీ మా కవలలతో కలిసి నేనైతే వీడియో చేయబోతున్నాను. సో ఉమా ఉషా, ఎందుకు ఇన్ని రోజులు లేట్ అయింది? కవలలతో కష్టాలు పెట్టండి అని మన వ్యూయర్స్ చాలా మంది అడుగుతున్నారు. ఎందుకు లేట్ అయిందో మీరే చెప్పండి. అది ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ అన్నీ అయ్యాయి. మంచిగా రిజల్ట్స్ వచ్చేసి మంచిగా బాగా పాస్ అయిపోవాలని నేనైతే ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మీరు కూడా వీళ్ళిద్దరిని బ్లెస్ చేయండి. సో ఇప్పుడు ఎంత నవ్వుతూ ఉంటారు, తర్వాత నన్ను ఏడిపిస్తారు వాళ్ళు కూడా మధ్యలో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో కాబట్టి నెక్స్ట్ వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసే వాళ్ళకి కూడా ఇరిటేషన్ తెప్పించేస్తారు. నెక్స్ట్ జరిగే వీడియో ఈ నోట్లో వేలు పెట్టకపోతే అరుస్తున్నారు గైస్, అందుకే నోట్లో అందాక వేలు పెట్టాను. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. అది అరుస్తున్నాడు కానీ మీరు మాత్రం వ్లాగ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వ్లాగ్ అన్ని స్టార్ట్ చేసేద్దాం. అమ్మయ్యా, ఇప్పుడు అరుసుకో. ఒకళ్ళు గిన్నెలు తోమాలి, ఒకళ్ళు బట్టలు ఎండబెట్టాలి, ఒకళ్ళు బట్టలు మడత పెట్టాలి, ఒకళ్ళేమో ఇంటికున్న బూజులన్నీ దొరకాలి. ఏ పని ఎవరు చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. అన్ని అదే చేతులు చేస్తారు. గిన్నెలు తోట మనం కూడా చేస్తాం. బట్టలు తింటావా? 4 పనులు చెప్పండి, ఇద్దరు 2 చేసుకోండి. కాదే, మీరిద్దరు చేయనని కొట్టుకుంటారు, చేస్తానని కొట్టుకుంటారా? బాబు ఇది కూడా కంటెంట్ చేసేస్తానండి నెక్స్ట్. ఎందుకంటే వీళ్ళిద్దరితో బాధ అయిపోతుంది. చేయమన్నా కొట్టుకుంటున్నారు, చేయనని కొట్టుకుంటున్నారు, చాలా దారుణంగా కొట్టుకుంటున్నారు. ఇంకా చూసారా ఇది చూడు ఏం చేసిందో. ఎంత దారుణం. ఏదో తేడాగా ఉందేంటి నువ్వు అసలు నాకు కూడా ఇది చాలా చిన్నది ఉంది. అసలు ఇది చాలా పెద్దదమ్మా. ఇది చూడు ఎంత పెద్దదుందో. పాపం అమ్మాయికి రాలు జాలిపడాల్సలేదంటవా? తప్పు తెలుసా? అయినా పెద్దలు అమ్మాయిలు చిన్న అల్లరి వాళ్ళంట తెలుసా నీకు? అయితే నువ్వు కూడా నేను చిన్నదాన్నే కదా ఇంట్లోనే. నేను సేమ్ అలాగే. ఏం గొడవలు అంటే ఎవరికైనా గోరుగోట్లు మాత్రం చాలా గట్టిగా ఉంటాయి. ఇవే మా మిస్టేక్ జరిగింది. ఓకే షూట్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా గొడవలద్దు, షూట్కి వెళ్ళిపోదాం. ఎవరితో గిల్లు నేను చచ్చిపోతా, నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ? సరే పోండి, షూట్ చేద్దామా? నువ్వు గిల్లు తోంటావా? నువ్వు తోంటావా? సరే నువ్వు వెళ్ళి బట్టలు మాట్లాడితే నాకు షూటింగ్ అవలేమండి. వచ్చేయండి ప్లీజ్ పండు బట్టలు మాడతట్టే. దీనికి తనుకుంటున్నారు ఇద్దరు. చేద్దాం రా, రండి. చాలా డైలాగ్ వేస్తుంది. ఉందా పొట్టిగా ఉందా? పెద్ద మాట అన్నాడు సరాడు. డైలాగ్ వేస్తుందిరా. సరే ఇప్పుడు చీపురు పట్టుకొని మొత్తం బూజులన్నీ దులిపాయి. ఉండవమ్మా, ఉన్నట్టు మనం ఊహించుకొని ఇలా దిలిపేయాలన్నమాట. ఉండవు, నువ్వు ఉన్నాయని ఊహించుకొని దిలిపాలి. అదే యాక్టింగ్ అంటే. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నువ్వు ప్రాక్టీస్ అవ్వాలి. ఇంట్లో పని చేయట్లేదు, మమ్మీ చెప్పింది. అయితే యాక్టింగ్ కూడా ఊహించుకొని చేసే చెయ్యి. కానీ ఇప్పుడు ఇంట్లో పని చేసి ఇంట్లో చేయదు కదా. ఈ వీడియో చూపించారు ఫ్రెండ్స్ అందరికి చెప్పాను. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను.
మరి ఎవరు చేస్తారు ఇంట్లో పని? నేను మమ్మీ. అది కూడా చేయదు, మమ్మీ చేస్తుంది. మొత్తానికి ఇద్దరు పని దొంగలే అనమాట. అంతేనా? కాదు, లేదు, ఉషా చేస్తుందని మమ్మీ చెప్పింది నాకు. మమ్మీ చెప్పింది. అంటే నువ్వు చేసినప్పుడు మమ్మీ చూడలేదంట, అక్కడ పడుకుందట. నువ్వు చేసావు కానీ మమ్మీ చూడలేదట. పెద్ద జోకమ్మా. చేసేటప్పుడు పాపం మమ్మీ చూడలేదు. మమ్మీ మిస్టేక్, నీ మిస్టేక్. నేను చూడాలి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. హెడ్ఏక్ వచ్చి కొల మూసుకున్నాను. ఎందుకంటే నేను పని చేయను కదా, జానకి కత్తి అందుకో జానకి. ఇంట్లో సంగతి వీడియో చేయండి. అదే చేస్తుంది. గైస్ చూసారా, కావాలంత కష్టాలను ఊరికే పెట్టలేదండి. నేను ఇలా షూటింగ్ లోని బయట కూడా తిని వదిలేస్తున్నారు. ఇంట్లో వాళ్ళ మమ్మీని షూట్ లో నన్ను. ప్లీజ్ దయచేసి వీళ్ళ కోసమైనా వీళ్ళు చేసి అలా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నింటిని కూడా వెంటనే చూడాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నువ్వు ఫస్ట్ పట్టు తెలుపు. నువ్వు వెనబెట్టమ్మా. అడిగలేదు అసలు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అడిగి లేకపోతే ఏదో వాసన రాకూడదు ఎండబెడుతుంది. అది అడుగుంటాను మరి. అది బట్టలు తిత్తాను వెళ్ళి మరి అందుకు ఊరుకో. నువ్వు ఎండబెట్టమ్మా. వెరీ గుడ్ గర్ల్. మరి కనిపించాలి కదా, తడుగు ఉంది మరి. ఇట్ని చాక్లెట్ రండి ఇద్దరు వచ్చి నేనేమో భయపడుతుంటాను. నిన్ను అనుకుంటూ వచ్చి నా పేక పట్టించుకోవాలి. ఓకేనా? పర్లేదు, కొద్దు మామూలు గట్టి పట్టుకోండి. నాకు నొప్పి వస్తుందేమో తగిలేస్తుందేమో అని కంగారు పడుకుని నొక్కియండి, పర్వాలేదు. వాళ్ళకి రైట్ నీకు నెక్స్ట్ అనుకో, చూసుకో మరి. మేడం అందరూ ఒకలే. వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు. ఛాన్స్ దొరికింది కదా. దీని గోడు చూడండి అసలు ఎలా ఉన్నాయో. అమ్మ కొద్దిలా ఉన్నాయమ్మా. ఉల్లిపాయ టమాటాలు కోయేసి దీంతో ఈజీగా కట్ చేస్తావా? వెరీ గుడ్. అందరూ రండి. రోలింగ్ యాక్షన్. వదలట్లేదు గాయస్ వీళ్ళు. గట్టి నొక్కలేదు, ఎక్కడ పుచ్చుకోలేదు. దేవుడు కాపాడండి నన్ను. పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్పా? వీడియోలో రాళ్ళు ఇస్తారనమాట. రాళ్ళు ఇరుకుంటున్నాను ప్రస్తుతానికి. చాలు, నన్ను కొట్టడానికి నేనే పెద్ద రాళ్ళు వేరుతున్నాను. 2 సరిపోద్దా? 20 వేసుకుంటామ్మా. ఎవరిని కొట్టేస్తారమ్మా? ఆడి మీద ఒక 4, నా మీద 4 వేసేయండి. లేకపోతే ఈ రాయి ఎత్తిమనరా. బెటర్. ఏంటి మమ్మీ ఎవడీడు? నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లే. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. దోమలు కొడుతుందమ్మా. సరే చాలా ఎక్కువ దోమలు ఉన్నాయి గైస్. ఏంటో మా కష్టాలు మా తంటాలు అవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్ని నవ్వించడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే. అందుకే చేసేద్దాం మేడం. ఇలా పైకి చూసి అక్కడ అవ్వట్లేదు, మనమే ట్రై చేద్దామని చెప్పి కింద నుంచి రాళ్ళు తీస్తారు. రైట్ కింద పెట్టదు, తర్వాత తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా ఇసురుతారు. ఒకటి మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి. వాళ్ళతో ఎప్పుడు నేను కష్టాలు పడేదాన్ని, ఈరోజు ఫస్ట్ టైం వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు. తిరిగి వెళ్ళిపోతున్నారు గాయస్. దోమలు కరిసేస్తున్నాయని. నీళ్ళ ట్యాప్ నుంచి నీళ్ళు రాకుండా చేమలు వస్తున్నాయి. అక్కడ దోమలు, ఇక్కడ చేమలు. చూడండి దోమలు ఎలా కరిస్తాయి. అన్ని కష్టాలే భయ్యా మనకి. గాయస్ మా వాళ్ళు ఏదో గొడ్డలు పట్టుకొస్తారండి. జై మహేశ్వరి. మ్యాంగో అక్కడెక్కడో ఉంది. ఈ కర్ర చూస్తే, ఈ రాడ్ చూస్తే ఇక్కడ ఉంది. నాకు కలిసి సగం కూడా వెళ్ళట్లేదు. జరిగే పని కాదు. ఏదో మీకు మ్యాంగోలే కావాలి. తేజాంకాయ అడగచ్చు కదా. చిన్న చెట్లు తెంపి ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? పాడికి పని చేస్తుంటే అంటే మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఇప్పుడు నేను వాళ్ళు ఎగిసిపోతారా, నాకు తిరిగేలోపు రాయి పైనుంచి రావాలన్నమాట. అది ఎలాగంటే నా మొహమే పడినట్టు రావాలి.
అలా విసిరాలి. అలాగే నిజంగా ఇసిరిక నిజం కనబడిపోగలదు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. మరి మన రియాలిటీగా చేయాలి కదా. రియల్ గా రక్తం రప్పించుకోమంటావు. సరే పంట ఓకే యాక్షన్ చెప్పు. ఓకేనా? సరే అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. చేతికి తగిలింది. అరే నన్ను నిజం చెప్పు. డిసైడ్ అయ్యావు కదా కన్నమెట్టద్దామని అంటే రియాలిటీ చేద్దామని నా ప్లాన్. మరొకసారి యాక్షన్. అయిందా? బాగైందా? సరిపోయిందా? కవర్. ఓకే కదా. అరే ఇంకెంతరా? సరిపోద్ది. ఒరే ఆ రాయికి ఎంత రక్తం వచ్చిందంటే నమ్మర్రా నన్ను. నిజంగా ఎవరు చెప్పారు? నీ బాడీలో ఎక్కువ బ్లడ్ ఉంది. ఏం చెప్పావురా? ఇడు కొలిచాడు. ఓకే కదా? ఓకే కమాన్. కన్నం పెట్టి సార్ అంత బాగా వస్తున్నారు చూడు. జాతి రత్నాలు రా మీరు. గైస్ ఈ కంటెంట్ కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలుసా? మన కవలలతో కష్టాలు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కష్టాలని నవ్వుకుంటారు. చెప్పనియండి. మన కవలలతో కష్టాలు ఇది 50th ఎపిసోడ్. ఇది 50th ఎపిసోడ్ గైస్. ఈ పార్ట్ ఎంత త్వరగా 50 పార్ట్స్ చేసేస్తానని నేను అస్సలు అనుకోలేదు. అలాగే కవలలతో కష్టాలకి మీ అందరూ చూపించిన అభిమానం, ఇంట్రెస్ట్ అంతా కూడా లవ్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చేస్తున్నప్పుడు? బయట ఎలా ఉంది? అంటే మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడుతున్నారా? గుర్తుపెట్టి చేస్తున్నా. మీరే కదా కవలలతో కష్టాలు, మీరే కదా అది ఇదని అడుగుతున్నారు కదా. ఎందుకంటే బయట నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఇద్దరు అమ్మాయిలతో మీరు చేస్తారు కదా, అంతకీ వాళ్ళు అసలు ఇద్దరా లేకపోతే ఒక అమ్మాయిని పెట్టి ఇద్దరులా చేస్తున్నారా అని చాలా మంది నన్ను అడిగారు. నిజంగా బయట అయితే లిటరల్లీ అడుగుతున్నారు అలాగా. వీళ్ళిద్దరే కావాలంటే చూడండి, ఇద్దరిని గిల్లుతో ఇద్దరు అరుస్తారు. చూసారు వీళ్ళిద్దరు. అట్లేదా? అనిపించేద్దాం గైస్. అదనమాట ఈ 50th పార్ట్ కూడా మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం. ఈ మేకింగ్ అంతా కూడా లాస్ట్ వరకు మీకు ఎక్కువ ఫన్ మూమెంట్స్ ఉన్నాయి అందించానని నేను అనుకుంటున్నాను. ఇంకా చూడండి, కొంచెం మిగిలింది చూసేద్దాం. వీళ్ళు వీడియో చేయమంటే టీలు తాగుతున్నారు గైస్. హెడేక్ వచ్చేస్తుందిరా, అందుకే టీ తాగుతున్నా. ముసలోళ్ళు ముచ్చట్లు పెట్టుకొని ఇక్కడ మాకు ఏంటి? కెమెరామెన్ కి పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంది కాబట్టి ఎంతసేపు ఉన్నాను. అందుకే ఉండాలగా 4కి వెళ్ళాము. ఆ షాట్ అక్కడ అయితే నువ్వు తీయడం, నువ్వు రాయేసా తప్పు అసలు. అయిందా? బాగైందా? ఒరే నిజంగా ఇరిగానికి ఇచ్చామనుకో రక్తం డూప్లికేట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా రప్పించేస్తారు. వీళ్ళిద్దరు అలాంటి వాళ్ళండి. ఏం మాట్లాడతాడు నువ్వు? చూస్తావు చూడవా? చూస్తాం. వీడియో కావాలంటే పేషెన్స్ ఉండాలి. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. అంటే చూడాలి మట్టిడు. ఇది అమ్మోరికత్తి నన్ను. షూట్ అయిపోయింది, ఇప్పుడు డబ్బింగ్ అవుతుంది. మా కవలలిద్దరు డబ్బింగ్ కూడా ఎలా చెప్తారో చూసేయండి. ఓకే స్టార్ట్ చేయండి. నిన్ను ఇద్దరు కలిపే కదా అనుకున్నా, మాకు బాగా చూసుకున్నామని పెంట మొహంది అక్క దగ్గర మార్క్ కొట్టే అని ముందే వెళ్ళిపోయిందే. బాగా చెప్పేసిందే స్పీడ్ గానే, మర్చిపోకుండానా? హైలైట్ మాత్రం బాగా గుర్తుంటాయి గైస్. మన తిట్టడానికి ఛాన్స్ దొరికేది. గైస్ షూట్ కంప్లీట్ అయిపోయింది, డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీ అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేయాలని నేనైతే ప్లాన్ చేస్తున్నాను. సో కాబట్టి ఈలోగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్.